హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ముక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దోసకాయని పీల్ తీసేసి మనం వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ దోసకాయ పచ్చడి ముక్కలకి సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ దోసకాయ పచ్చడి ముక్కల్ని. తర్వాత ఈ పచ్చడికి నేను ఒక 15 వరకు పచ్చిమిర్చి, 2 స్పూన్ల పల్లీలు, చింతపండు, వెల్లుల్లిపాయి, 2 టమాటాలు, కొత్తిమీర తీసుకున్నాను. ఫస్ట్ ఆ పల్లీలు 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాం కదా, వాటిని వేయించేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి నేను కట్ చేసి వేయించుకున్నాను. పచ్చిమిర్చి అలానే డైరెక్ట్గా వేస్తే పేలి చింది పడతాయి మన మీద, అందుకని కట్ చేసి వేయించుకున్నాను. పచ్చిమిర్చిని కూడా వేయించేసి తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం తీసుకున్న టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసి పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇవన్నీ వేయించుకుంటున్న తర్వాత కొంచెం కొత్తిమీర, ఆ కొత్తిమీర కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటన్నిటి కొంచెంసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఇప్పటివరకు వేయించుకున్నవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం బరకగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా ఉండకుండా. ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాం. తర్వాత ఒక కళాయి పెట్టుకొని మనం దీనికి పోపు పెట్టుకుందాం. ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని తాలింపు గింజలు వేసి పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేయటం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవటం వల్ల దోసకాయ పచ్చడి ముక్కలకి గ్రేవీ బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత పచ్చడి ముక్క మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి అన్నిటిని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. మనకు ముక్క కొంచెం కరకర అంటా ఉంటేనే బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి, అంతే. ఫైనల్గా దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.